వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్ రాంపల్లి. ఈసీఐఎల్ రాంపల్లిలో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇది 183 గజాల 33 చదరపు గజాల్లో వెస్ట్ ఫేసు మనకి కింద డబుల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూమ్, G+1 4 BHK ఇల్లు చాలా బాగుంటుంది. 30 వెడల్పు, పొడవు 55, 30 × 55 సైజు గల 183 గజాలు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 3000 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఇది మెయిన్ రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో రాంపల్లిలో ఉంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. దీని ఇంటి ముందు రోడ్లు వచ్చేసి 30 అడుగుల రోడ్లు. మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో పార్కులు ఉంటాయి. ఇందులో డూప్లెక్స్ విల్లాస్ ఉంటాయి, అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. ఒక్కసారి మనం మెయిన్ డోర్లోంచి లోపలికి వెళ్దాం. వెళ్ళే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని చూడండి. ఇది ర్యాంప్ వచ్చేసి కూడా మనం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈ కార్ పార్కింగ్ ఏరియా వచ్చి వెడల్పు ఒక 19, పొడవు కూడా 19 దాకా ఉంటుంది. చూడండి, అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ని కూడా మనం 4 అడుగుల సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. మళ్ళీ పార్కింగ్లో నుంచి లోపలికి వెళదాం. గోడలకి వేసిన టైల్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి టైల్స్ కూడా. పార్కింగ్ పైన ఫాల్ సీలింగు. లెఫ్ట్ సైడ్ మనం ఒక 3.5 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. లోపలికి వెళితే ఇదంతా హాలు. ఈ హాలు పొడవు 20, వెడల్పు 14 దాకా ఉంటుంది. 20 × 14 చాలా విశాలమైన హాలు. ఈ హాల్లో నుంచి మనం ముందుకు వెళితే 2 బెడ్రూములు, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూము, రైట్ సైడ్ ఒక బెడ్రూము. మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. మధ్యలో ఇది కామన్ వాష్రూమ్. ఫస్ట్ మనం రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 15 దాకా ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు. దీంట్లో ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనం అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము. బయటకు వస్తే దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. చూడండి, దీనికి కూడా చక్కటి టైల్స్ వేసాము. ఇందులో కామన్ వాష్రూమ్లో ఇది చక్కటి టైల్స్ చూడండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఇది హాలు, విశాలమైన హాల్లో టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ పక్క నుంచి లోపలికి వెళితే లెఫ్ట్ సైడ్ డైనింగ్ హాల్, రైట్ సైడ్న ఓపెన్ కిచెన్. రైట్ సైడ్ ఓపెన్ కిచెన్ ఇచ్చాము. వెనక్కి వెళితే మనం వెనకాల కూడా ఒక 5 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. వెనకాల
5 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. వాష్ ఏరియా ఇచ్చాము చూడండి. ఈశాన్యంలో బోరు, పక్కనే సంపు, పక్కన 4 అడుగుల సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము. మళ్ళీ డైనింగ్ హాల్లో నుంచి, కిచెన్లో నుంచి మళ్ళీ మనం ముందుకెళ్దాం. ఇదంతా హాలు. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం మనం. పైన కూడా ఒక 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇదంతా పార్కింగ్. పైన ఇది బాల్కనీ. ఈ బాల్కనీ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ మనం 3.5 అడుగులు సెట్ బ్యాక్. రైట్ సైడ్ స్టెప్స్ పైకి వెళ్ళటానికి. మెయిన్ డోర్లోంచి లోపలికి వెళితే ఈ హాల్ ఇంకా పొడవు ఉంటుంది అనమాట. హాల్ పొడవు వచ్చేసి ఒక 28 దాకా ఉంటుంది. పైన పెద్ద హాలు 14 వెడల్పు ఉంటుంది. హాల్ సీలింగ్. ఈ హాల్లో యాజ్ ఇట్ ఈజ్గా కింద ఎలా బెడ్రూమ్స్ ఉన్నాయో అలా ఉంటాయి అన్నమాట. 15x15 బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. దీని ఆపోజిట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. రెండింటి మధ్యలో కామన్ వాష్రూమ్. మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లో నుంచి టీవీ యూనిట్ కాడి నుంచి లోపలికి వెళితే ఇది డైనింగ్ హాల్. రైట్ సైడ్న ఓపెన్ కిచెన్. రైట్ సైడ్న ఓపెన్ కిచెన్. వెనక్కి వెళితే మళ్ళీ ఒక 4 అడుగులు సెట్ బ్యాక్. మళ్ళీ ఒకసారి దీని గురించి చెప్తాను మీకు. ఇది వచ్చేసి 183 గజాల 33 చదరపు గజాలు. ఇది G+1 4 BHK. ఇది ECIL రాంపల్లిలో ఉంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 3000 ఎస్ఎఫ్టీ వస్తుంది. మొత్తం 4 BHKతో అద్భుతంగా ఉంటుంది ఇల్లు వచ్చేసి. దీని ప్రైస్ వచ్చి 1,20,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఇది HMDA లేఅవుట్. పార్కులు ఉంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి ఇందులో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ కూడా. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మా నెంబర్ వచ్చి 897-8810-555. థ్యాంక్ యూ వెరీ మచ్.